2 రోజుల క్రితం మార్కాపురం జిల్లాలో మార్కాపురం పట్టణానికి దగ్గరగా జరిగిన ఒక ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పరిస్థితి. 14 మంది మృత్యువాత పడి 26వ తారీఖు తెల్లవారుజామున సూర్యోదయం చూడకముందే వారి జీవితాలు అస్తమించిన పరిస్థితి. గత 2 రోజుల నుంచి ఆ శవాలు అంటే ఆ మృతదేహాలు కూడా ఎవరివి అని అధికారులు ఫారెన్సిక్ అధికారులు రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా అధికార యంత్రాంగానికి అయితే ఇప్పటికే సూచనలు కూడా ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఇక్కడ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఫారెన్సిక్ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో కూడా అధికారులు త్వరితగతిన ఈరోజు ఉదయకాల సమయంలో వారి కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలు అందజేస్తే వారు తదుపరి కార్యక్రమాలు చూసుకుంటారన్న ఉద్దేశంతో కూడా అధికారులు చేసిన ఏర్పాట్లకి ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్న విధంగా ఆ మృతదేహాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, ఎవరైతే మృత్యువాత పడినారో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఆ మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించే క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక అధికారిని కూడా ఎస్కార్ట్కు కూడా తీసుకొచ్చి పూర్తిగా కూడా వారికి బంధువులకి అందజేసే కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఇక్కడ మార్కాపురం వేరే వైద్యశాల దగ్గర కూడా ఉన్నాం. ఇక్కడికి సంబంధించి పూర్తిగా మార్కాపురం సూపరింటెండెంట్ గారు ఉన్నారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంగా కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మార్కాపురం ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు అయితే పాటిస్తున్న పరిస్థితి. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు సూపరింటెండెంట్ గారు ఉన్న పరిస్థితి, అదేవిధంగా మార్కాపురం ఆర్డీఓ ఉన్నారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వారిని అడిగి తెలుసుకునే ప్రతి సార్ చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి? అదే ప్రతి మృతదేహానికి కూడా ఒక వెహికల్ ఏర్పాటు చేసాం. వాళ్ళ బంధువుల కోరిక మేరకే ఆ పల్లెటూరులో అక్కడ కూడా మా తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిని, పంచాయతీ సిబ్బందిని, ఇట్లా అవసరమైతే పోలీసు వారిని వాళ్ళని కూడా ఏర్పాటు చేసేసాం త్వరగానే అనమాట. నెల్లూరు జిల్లాలో ఒక 5 ఉన్నాయి, మిగిలినవి కూడా మార్కాపురం, ప్రకాశం జిల్లా సంబంధించి డెడ్ బాడీస్. అంటే బాడీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఎప్పుడు రావడం జరిగింది? అధికారుల నుంచి మీకు ఎటువంటి సమాచారం వచ్చింది సార్? ఏ విధంగా చేయమండి? రాత్రి అందుకున్నాయి, అన్ని రిపోర్ట్లన్నీ అందుకున్నాయి. డెత్ సర్టిఫికేట్ కూడా అన్నీ రెడీ చేసాం మేము. మొత్తం వాళ్ళకి ఇప్పుడు అందజేయటం జరుగుతుంది. రెడీ టు అదే సార్. అదేవిధంగా మార్కాపురం వైద్యశాల సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి, ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఫారెన్సిక్స్ ల్యాబ్ కూడా రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. అసలు ఏ విధంగా రిపోర్ట్స్ వచ్చాయి, అసలు ఏ విధంగా మీరు బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది, బంధువులకు ఏ విధంగా అప్పగిస్తున్నారు? సార్, మనం పంపించిన ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ నిన్న వచ్చాయి సార్. మనం తీసుకున్న స్పెసిమెన్స్ డిఎన్ఏ అనాలిసిస్ బేసిస్ మీద బాడీని వాళ్ళ బంధువుల రక్త నమూనాలతోటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఏ బాడీ ఏ పర్సన్ యొక్క రిలేటివ్స్కి సంబంధించిందో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బాడీ మీది అని మేము అప్పగించడం జరుగుతుంది సార్. దాన్ని వాళ్ళ ఇంటికి వరకు చేరే విధంగా కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక అంబులెన్స్ వాళ్ళ ఊరి దగ్గర వరకు వాళ్ళని డ్రాప్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం సార్. అయితే ముఖ్యంగా ఒక మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే ఒక బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారా, లేకపోతే జరిగిన సంఘటన కొద్దిగా బాధాకరమైన విషయం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి దానికి ఏమైనా సడలింపు ఇవ్వడం జరిగింది? లేదు సార్, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాం. అందుకని డిఎన్ఏ అనాలిసిస్ తోటే మేము బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాజ్ ఆఫ్ డెత్ తోటి డెత్ ఫామ్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. అవి వాళ్ళు సచివాలయం నుంచి డెత్ సర్టిఫికేట్ని కంప్లీట్గా వాళ్ళకి డౌన్లోడ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకి డెత్ సర్టిఫికేట్తో పాటు ప్రత్యేకించి అంటే జరిగిన ప్రమాదాన్ని బట్టి కానీ ఏదైనా సర్టిఫికేట్లు ఇవ్వటం కానీ, లేకపోతే ఏదైనా సూచనలు ఇవ్వటం కానీ, అంటే వాళ్ళు ఖననం చేసే విషయంలో ఏదైనా జాగ్రత్తలు పాటించడం కానీ ఏదైనా చెప్పడం జరుగుతుంటారు? ఖననం ఇది ఇన్ఫెక్టివ్ కాదు కాబట్టి సార్, నార్మల్గానే వారి రిలీజియస్ ప్రకారం వాళ్ళు ఖననం చేసుకోవచ్చు సార్. ఇది ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళ ఏర్పాట్లు కూడా జరిగారు. మన విజువల్స్లో చూస్తుండగా కుటుంబ సభ్యులతో పోలీసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరి బాడీ ఏంటి అనేది ఐడెంటిఫై చేసే విధంగా కూడా ఇక్కడ పోలీసులు ఆయా జిల్లాల నుంచి అంటే నెల్లూరు జిల్లాకు కూడా సంబంధించి కొంతమంది ఉన్నారు కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి కూడా కొంతమంది పోలీసులు రావడం కూడా జరిగింది. కొంతమంది ఎవరి కుటుంబ సభ్యులకి ఇప్పటికే వివరించడం జరిగింది. సంబంధించి ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు. అసలు వారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వారు మాట్లాడి తీసుకున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఎటువంటి ప్రాస్పెక్ట్స్ అంటే ఎటువంటి నియమాలు పాటిస్తున్నారు, అసలు ఎలాగ అప్పగిస్తున్నారు సార్? బాడీ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా మ్యాచింగ్ చేయటం జరిగిందండి.
ఇప్పుడు ప్రతి బాడీకి కూడా వాళ్ళ స్వస్థలానికి పంపించేదానికి ఒక అంబులెన్స్ని ఎస్కాట్గా ఒక పోలీసు స్టాఫ్ని వారితో పాటు పోలీస్ స్టాఫ్ని పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్కాట్ పర్పస్ ఏ ఉద్దేశంతో అంటే మీకు ఉన్నతాధికారులు ఏం చెప్పారంటే ఏ పర్పస్తో చెప్పారంటే ఏదైనా ముందస్తు జాగ్రత్త కోసమన్నా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ప్రత్యేకమైన అంటే జరిగిన యాక్సిడెంట్ కారణం రీత్యా కూడా ఏదైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అసలు ఏ విధంగా అనేది? వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అయినా వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడ కానీ దారిలో కానీ మార్గంలో కానీ వాళ్ళకి అవసరమైన ఎడల వీళ్ళు సపోర్ట్గా ఉండే ఉద్దేశంతో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ ఈ కార్యక్రమంలో అంటే ఇప్పుడు చేస్తున్న బాడీ డిస్ట్రిబ్యూషన్స్ కార్యక్రమంలో భాగంగా కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులకి వాళ్ళ సిబ్బందులకు కూడా వాళ్ళు మాస్కులు ప్రభుత్వం నుంచి కూడా అందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మాస్కులు అందించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఇది ఎందుకోసం మాస్కులు అందిస్తున్నారండి? వాసన రాకుండా సార్ కొంచెం అంటే బాడీ సార్ అంటే డీకంపోజ్ డీకంపోజ్ కదా సార్ మాస్క్ పంపించేస్తాం సార్. అంటే ఎవరు కుటుంబ సభ్యులకైనా అందరికీ ఇస్తున్నారు? అందరు సార్ కుటుంబ సభ్యులకి అందరికీ. కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలకు విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాస్కులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు ఎస్కాట్గా వెళ్తున్న ఇటువంటి నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు కూడా సంబంధించి ఒక 5 ఉన్న పరిస్థితుల్లో ఆ నెల్లూరు జిల్లా నుంచి కూడా పోలీస్ అధికారి రావడం జరిగింది. ఈ పోలీస్ అధికారి అంటే ఎటువంటి ఎస్కాట్ అందజేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారో కూడా వారు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు, మీకు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్ని డెడ్ బాడీస్ ఉన్న జరుగుతుంది, ఎటువంటి సూచనలు వచ్చేవారు ఉన్నతాధికారులు? 5 డెడ్ బాడీస్ ఉన్నాయి నెల్లూరు జిల్లా నుంచి. 5 డెడ్ బాడీస్ వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మాకు ఒక డిఎన్ఏ ప్రొఫైల్ మ్యాచింగ్ అయిపోయిన వెంటనే మాకు రాత్రి చెప్పారు మొత్తం బంధువులను పిలిపించమని చెప్పని బంధువులను పిలిపించాము. దాంతోపాటుగా మా కానిస్టేబుల్స్ కూడాను ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని కూడా పిలిపించేసి వాళ్ళు ఎస్కాట్ తోటి పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అంత ఏర్పాట్లు చూస్తున్నారు ఆర్డీఓ గారు. ఎంతమంది వచ్చారు సార్ ఎస్కాట్ పోలీసులు? ఎస్కాట్ 5 వచ్చున్నారు. 5 చనిపోయినారు, 5 వచ్చున్నారు. 5 ప్రాంతాల నుంచి 5 వచ్చారు. ఓకే. అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి 5 ఉన్న నేపథ్యంలో కూడా 5 సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో 5 పోలీసులు రావడం జరిగింది. వారు మృతదేహాలకి ఎస్కాట్కి వెళ్తున్న పరిస్థితిలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారు బాధితులు కూడా ఉన్నారు, వారితో పాటు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, అసలు ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎలా జరిగిపోయారు, మీకు ఏమవుతుంది రిలేషన్? నా తమ్ముడు అండి, అంబటి అనిల్. అది ప్రయాణం చేసి వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో మరి బాబు కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి చనిపోయి ఉన్నాడు. అంటే కాదంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎంతమంది చనిపోయారు, అసలు ఏమో? కామారెడ్డి నుంచి కనిగిరి దగ్గర పెదరగట్ల వస్తున్నారు సార్. ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతామని కూడా కాల్ చేసి మా తమ్ముడితో మాట్లాడాడు. ఈలోపు యాక్సిడెంట్ అయ్యి మరి చనిపోయారని ఒక హాఫ్ అన్ అవర్లో మాకు తెలిసింది. మార్నింగ్ 5:30 ఆ టైంలో మరి తమ్ముడు భార్య ఇద్దరు బయటకు వచ్చి మళ్ళీ బాబు కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అని భార్య చెబుతుంది సార్. చిన్న బాబు ఉంటే ఆ చిన్న బాబు కోసం మళ్ళీ వెనకాల్సి వచ్చింది. ఇప్పుడు మీ వదిన పరిస్థితి ఎలా ఉందండి, ఆమె ఏమంటున్నారు? ఆమెకి కొంచెం ఇంజరీస్ అయినాయి సార్, వీపై కాల్ని. ప్రస్తుతం ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. ఈ పూట ఇస్తామన్నారు. డిఎన్ఏ టెస్ట్లు అవి తీసుకొని నాన్నగారి నుంచి శాంపిల్స్ ఈరోజు జరుగుతుంది సార్, ఈరోజు ఇస్తామన్నారు సార్. ఇప్పుడు మీ అన్నయ్య వదిన బాబు అంటున్నారు, ఆ బాబుకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది, అసలు ఎలాగా స్ట్రక్ అయ్యారు, ఏం జరిగిందనేది? నైట్ 10 కల్లా స్టార్ట్ అయ్యారు సార్. మా తమ్ముడితో వచ్చేసి 5:30కి మా తమ్ముడు నానితో మాట్లాడాడు. దిగిపోతాను, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేసాను, దగ్గరలో ఉన్నామన్నారు. ఇప్పుడు మా మరదలు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇద్దరం బయటకు వచ్చాం. అప్పటికే మా తమ్ముడు అనిల్కి చెయ్యి కాలింది అని చెప్పింది. మళ్ళీ బాబు కోసం వెనక్కి వెళ్ళాడు. ఈలోపు ట్యాంక్ పేలి ఒకసారి మంటలు పెరిగిపోవడం వల్ల మళ్ళీ ఆ పొగ వల్ల బయటికి రాలేకపోయాడేమో అని చెప్తుంది సార్. బాబుకి ఏదో ఫంక్షన్ చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసి ఏం జరుగుతుంది, అసలు ఏంటి సార్, ఏం ఫంక్షన్? 6వ నెల బాబుకి 5 నెలలు కంప్లీట్ అవుతుంది సార్. అన్నం ముట్టిద్దామని వస్తున్నారు. పెదరకట్టల్లో వచ్చి అన్నం ముట్టిద్దాం అనుకున్నారు సార్. అది మీ వదిన బయటపడింది కదా, ఆమె ప్రమాదానికి గల కారణాలు అంటే ఈ విధంగా జరిగిందని చెప్పడం కానీ ఏదైనా గమనించడం కానీ జరిగిందని చెప్పారు? లేదు సార్, తను ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదు సార్. తన కళ్ళ ముందే తమ్ముడు ఇలా జరగడం చూశానని చెప్తుంది, బాధలో ఉంది ప్రస్తుతం సార్.